ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో వేకువనేటి రీతిగా ప్రభు పాద సముఖంలో ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి ప్రభు ఇష్టం విలువైన అమూల్యమైన సమయం కొరకు వేలాది వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్ సగిలోనే తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యధ్యానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించుగాక. తలలోంచి కన్ను మూసుకునండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మహాగణుడ, మనోహరుడ, సర్వాధిపతి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుదినము నీ ఆత్మను మాతో ఉంచి నడిపిస్తూ, బలపరుస్తూ, దీవిస్తూ, ఘనపరుస్తూ నీ నామ మహిమను నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ దినం కూడా నడిపిస్తామని వినబోతున్న వాక్యంలో మేము పాలిబావుసులమై ఆ వాక్యానుసారంగా మమ్మల్ని మేము మలచుకోడి కృప దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. చదువుకున్న వాక్య భాగం మనందరికీ తెలిసిన మాటే. ఏలియా గురించినటువంటి ఒక చక్కటి మాట భక్తుడు యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఏలియా ఆసక్తిగా ప్రార్థన చేయడం ద్వారా ఏం చేయలేదంట, 3.5 సంవత్సరాలు కదా. నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం. ఒక సామాన్యమైన మనిషి ఆసక్తితో ప్రార్థన చేస్తే ఆకాశం మూయబడింది. ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యం. ఏలియా ఆసక్తిగా ప్రార్థించేటువంటి ప్రార్థనా వీరుడు. అందుకే ఆయన ప్రార్థన ఫలితము ఆకాశం ఏం చేయబడింది? మూయబడింది. మరలా ప్రార్థించినప్పుడు ఏం చేసింది? వర్షం కురిసింది. అంటే అతని ప్రార్థన ద్వారా ఇంకా అద్భుతాలు. చనిపోయిన యువకుడు బ్రతికాడు, ఆకాశంలో అగ్ని దిగింది, ఇశ్రాయేలు ప్రజల హృదయము యెహోవా వైపు త్రిప్పబడింది. అంటే ఒక సామాన్య మనిషిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోడు, కానీ ఆ సామాన్యమైన మనుష్యుడే ఆసక్తి కలిగి దేవుని యందు నడిచినప్పుడు, ఆసక్తి కలిగి దేవునితో ఉన్నప్పుడు, ఆసక్తి కలిగినటువంటి ప్రార్థనా జీవితం కలిగినప్పుడు అద్భుతాలు చేయగలిగాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, ఏలియా మన వంటి స్వభావంగా మనుష్యుడు అని పరిచయం చేస్తుంది మనకి. అంటే మనలాంటి స్వభావం ఉంది అతనికి, మనలాంటి వాడే. అయినా కూడా అతనిలో ఉన్నటువంటి ఆ గుణలక్ష్యం ఏంటనంటే ఆసక్తితో ప్రార్థించే ప్రార్థనా వీరుడు. ఆయన ఒక న్యూస్ పేపర్ అంటున్నాడు, ఒక సూపర్ న్యూస్ అట, ఒక సూపర్ మ్యాన్. అందువల్ల పిల్లరా సాహస కార్యాలు చేసినవి అనేకమైనటువంటి తలొస్తున్నాడు. అది మన ప్రభు పక్షపాతి కాదండి. స్తోత్రం కలుగును గారు. ఏలియాను వాడుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకోబోతున్నాడు. ఏలియాకు బలమిచ్చిన దేవుడు, ఏలియాకు వరమిచ్చిన దేవుడు మనకు కూడా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రార్థనా వీరుడైనటువంటి ఏలియా కూడా ఒక దినాన సమస్యలపైన కారణాన రాణి అయినటువంటి యెజబెలు ఆయనను బెదిరించినప్పుడు ఆయన మరణాపేక్ష కలవాడై ఒక బదరీకరణ వర్షం చేసి ప్రార్థన చేశాడు. ఏమని? యెహోవా, ఎంత మడుగు చాలయ్యా, నా ప్రాణం తీసేసుకో. అన్ని విధాలుగా అతడు కూడా మన వల్ల శోధించబడ్డాడండి. అయితే ఏలియా ప్రభు కొరకు గొప్ప సాహస కార్యాలు చేయడానికి ఇష్టపడ్డాడు. రహస్యమైనటువంటి ఆసక్తికరమైన ప్రార్థనే దాని రహస్యం. పట్టుదలతో కూడిన ప్రార్థనే దాని యొక్క రహస్యం. చాలామంది స్పష్టమైనటువంటి ఉద్దేశంతో ప్రార్థించట్లేదు, ఆసక్తిగా విజ్ఞాపన చేయట్లేదు. దినాల్లో నామమాత్రంగా చిలక వల్లే ప్రార్థనలో చెప్పిందే చెప్తున్నారు. ఆసక్తిగా ప్రార్థించకపోవడం వల్ల దేవుని యొక్క లేక దేవుని కొరకు సాహస కార్యాలు అనేవి చేయలేకపోతున్నారు. గమనించాలి ఉదయకాల సమయంలో. అందుకే ఏలియా మన వంటి స్వభావ మనుష్యుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. చూడండి, ప్రార్థించబోతున్నాను అని చెప్పి మనము మన హృదయమును తట్టి లేపాలి. గమనించాలి. కనీసము ఏమండి, దేవుని సన్నిధిలో
ప్రార్థన సమయాన్ని కేటాయించిన తర్వాతే బయటికి రావాలి అనేటువంటి పట్టుదల మనలో ఉండాలి. వేకువన లేచి ప్రార్థన చేయాలా, దేవుని సన్నిధిలో మోకరించాలా. ఏమండి చూడండి, అబ్రాహాము అంటాడు క్షమించాలి, యాకోబు అంటాడు నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనేను అంటాడు. అలా యాకోబు వల్లే పట్టువిడిగా ప్రార్థన చేయాలి. ఆసక్తి గల ప్రార్థన అది. ఏలియా చేసిన ప్రార్థన అటువంటిదే. సువార్తికుడైనటువంటి డిఎల్ మూడీ గారు ఆసక్తిగా ప్రార్థించి ప్రార్థన వీరుడై ఉన్నాడు. ఆయన వాక్య పరిచయం చేయడానికి కొన్ని గంటల ముందు ఆత్మల రక్షణ కొరకైనా ఆసక్తిగా ప్రార్థన చేసేవాడంట. ప్రసంగం తర్వాత తన ప్రార్థనకు ప్రభువు చక్కటి ఫలితాన్ని ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం చెప్పడం గట్టి హల్లెలూయా. మనం గమనించాలి. అంటే ఒకవేళ లేని పక్షాన లోపాలని మనం పరిశీలన చేసుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్ళాలి. చూడండి, ఓ పర్యాయము డిఎల్ మూడీ గారు ప్రసంగం చేస్తున్నప్పుడు ఏంటండి ఎవరు దొరకలేదట. ఒక వ్యక్తి నిలబడి మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికి కూడా ప్రసంగం తరుమా చేసేటట్ట. గమనించాలి, ఉదయకాల సమయంలో మనము ఆసక్తికరమైన ప్రార్థన కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. మన ప్రార్థనలోనే మన దేశ ప్రజల భవిష్యత్తు ఉంది. గమనించాలి. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా, మన ప్రార్థన ఏ విధమైనటువంటి ప్రార్థన కలిగి ఉన్నాం, ఏ విధంగా మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం, ఏ విధమైనటువంటి ప్రార్థన జీవితం జీవించడానికి మనం ముందుకు వెళ్తున్నాం, ఇలాంటి చాలా విషయాలు మనం గమనించాలి. కనుక ఆసక్తితో ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ఏలియా వంటి స్వభావము, ఏమండి ఏలియా వంటి గుణము, ఏలియా వంటి ఆ పట్టుదల మనకు రావాలని ప్రభు పాదాల దగ్గర గోజాడుతూ అడుగుదాం. ప్రార్థనలో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. తలలో ఉంచుకొని మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో నీ పాద సముఖంలో నిలబెట్టి నాయన, ఇదిగో ఏలియా మన వంటి స్వభావం గలవాడు మనుష్యుడు అయినప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అనేక అద్భుతాలు చేశావు. ఆకాశాన్ని మోయించావు నాయన, చనిపోయిన వారిని బ్రతికించావు. ఇశ్రాయేలుకు నాయన వారిని నీ వైపు త్రిప్పుకున్నావు. ఎంత గొప్ప అద్భుతాలు చేశాడు ఆసక్తి గల ప్రార్థన కలిగి. ఈరోజు అలాంటి ఆసక్తి కలిగిన ప్రార్థన మా జీవితంలో ఉండే కృప చూపించండి. అట్టి ప్రార్థన జీవితం కలిగి లేమేమో ఉదయకాల సమయంలో నీ మాటలు వినటం ద్వారా ఆ యొక్క జీవితాన్ని మేము అలవాటు చేసుకుని ముందుకు వెళ్ళే కృప దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.